నమస్తే అండి. నమస్తే. ఈ మల్కాజ్గిరి నుంచి ఈ ముగ్గురు పోటీ చేస్తారు కదా, అవును. ఇందులో ఎవరు గెలుస్తారంటారు? ఈటల. తీసుకోండి ఒకటి. ఎందుకని? ఆయన ఉద్యమ నాయకుడు, గుడ్ క్యాండిడేట్, గెలిచే అవకాశం ఉంది. 100%. ఎందుకంటే ఆయన కరోనాలో మంత్రిగా ఉండి స్వచ్ఛంగా సేవలు అందించాడు. కాబట్టి ఆయనకి మల్కాజ్గిరి నియోజకవర్గంలో స్వచ్ఛమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇందులో ఎలాంటి సమస్య లేదు. తప్పనిసరి గెలుస్తాడు. నమస్కారం అండి. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు. అవును. మల్కాజ్గిరి నుంచి ముగ్గురు నిలబడతారు. అవును. ఈ ముగ్గురు ఇట్లల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? వాళ్ళ ఫోటో తీసుకోండి. ఈటెల రాజేందర్ గారండి. ఎందుకంటే ఈ సుపరిచితుడు, రాష్ట్రానికి కాదు ఇతర రాష్ట్రాల వారికి కూడా చాలా సుపరిచితుడు. గత ప్రభుత్వంలో 2 సార్లు మినిస్టర్గా చేసిన అనుభవం, ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం, ఆయన ఒక డాక్టర్గా కూడా వృత్తిపరంగా కూడా సేవలు అందించిన కరోనా టైంలోనే కానీ నార్మల్ టైంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవా గుణం కలిగిన వాడు. కాబట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్న ఆలోచనతోని ఇంకా వేరే ఆలోచన లేకుండా ఈటెల రాజేందర్ గారిని గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్తని కానీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచిస్తున్నారు. అదొకటి. ప్లస్ దేశంలో నరేంద్ర మోడీ పాలన అనేది చాలా గణనీయంగా పెరుగుతూ పోతుంది. ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి A to Z వరకు చెప్పుకుంటే ఏది ఒకటి కూడా లోపాలు లేకుండా ప్రతి ఒక్కటి సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి తనకు ప్రపంచ దేశాలకే పెద్దన్నగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అది రాబోయే కాలంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా బీజేపీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ గారు గెలవడం కాదు, సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది. గణనీయంగా ఇప్పుడున్న 4 స్థానాలే కాకుండా దానికి ఇంకొక 8 తోడు చేస్తూ 12 నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీజేపీని ఎంచుకోవడం జరుగుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా వృత్తిపరంగా నుంచి వృత్తులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అందరూ కూడా ఇష్టపడుతున్నారు, చేస్తున్నారు. జై ఈటెల, జై భరసింహారెడ్డి. 132 డివిజన్ నుంచి మాట్లాడుతున్న పూన శ్రవణ్ కూడా. ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు గురించి ఏమంటారు? ఈ ఇద్దరి గురించి అంటే రాగిడి లక్ష్మీరెడ్డి గారు అప్సిగూడలో ఉంటారు. తనకు ఎందుకంటే ఈ కొద్బులాపూర్ కాన్స్టిట్యున్సీలోనే తనని ఎక్కువ గుర్తుపడే అవకాశం లేదు. పేరు మాత్రం తెలుసు కానీ తనకు ప్రజలలో అంత పరిచయం లేదు. ఇంకోటి సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నాడు, వాళ్ళు చేవేళ్ళ నుంచి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాదు. మనం ఒకవేళ గెలిచినా కానీ వాళ్ళు అక్కడ రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. దాని మీద కూడా అన్ని పొడగొట్టుకుని తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. 100%కి 200% ఈటెల రాజేందర్ రెడ్డి గారు 100% గణనీయ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటారన్న? ఎవరో కాదన్నా, బయట మనిషి కాదు, మన లోకల్ మనిషే. హుస్నాబాద్ ఎమ్మెల్యే కానీ రాజకీయాల్లో మొత్తం ఆర్థిక మంత్రిగా చేసి వచ్చిన నాయకుడు. ప్రజల్లో ఉన్న ప్రేమ, వాళ్ళ ఇంట్లో పోయినా ఏ టైంలో పోయినా తెల్లాజన 5ంటికో 6ంటికో అన్నం పెట్టి పంపించే క్యాండిడేట్, ఏ టైంలో రెస్పాన్స్ ఇచ్చే క్యాండిడేట్ మా ఈటెలన్న. ఆ ఈటెలన్నని గెలిపించుకుంటాం. మల్కాజ్గిరికి మా నాయకుడు అంటే ఈటెలనే తీసుకుని వస్తాం. ఇంకొకటి రాగి లక్ష్మారెడ్డి అంటున్నారు, సునీతారెడ్డి గారు అంటున్నారు. ఒకటే మేము క్వశ్చన్ అడుగుతా, రాగి లక్ష్మారెడ్డి గారు ఉండేది ఎక్కడ? ఉప్పల్లో. ఆయన గెలుచుకుంటాం, అందరూ ఆయన చూసుకుంటాడు. కానీ ఈటెలన్న ఎక్కడ ఉంటాడు? అందరు ప్రజల్లో గుండెల్లో ఉంటాడు, ప్లస్ నాయకుడిగా అందరు సేవ చేస్తూ ఉంటాడు. ఇంకోటి మన సునీతారెడ్డి గారు గెలిస్తే చెవెళ్ళు వెళ్తారు, కానీ మల్కాజ్గిరి పట్టించుకోరు. రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఏం చేశారు? మల్కాజ్గిరి ఏమైనా చేశారా? లేదు కదా. అలాంటప్పుడు 6 గ్యారెంటీ అన్నారు. 6 గ్యారెంటీలు ఏమైనా గ్యారెంటీలు వచ్చినాయా? రాలేదు. దానిలో ఒకటే వచ్చారు. దానిలో కూడా ఆటోలు వాళ్ళు సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరైనా ఇప్పుడు జవాబు చెప్పారా? లేదు. కానీ ఇప్పుడు ఆలోచించిన జనారా, మోదీ గారిని సెంట్రల్ నుంచో పెడదాం, ప్రధానమంత్రి చేద్దాం, మన ఈటెలను ఇక్కడ గెలుచుకొని ఒక మినిస్టర్ పదవి ఇప్పించుకొని మనం పని చేయించుకుందాం. నమస్తే. ఎట్లుందన్న మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరిలో 100% బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి గెలుపు ఖాయమైంది. ఖచ్చితంగా వారి గెలుపుకు మెజార్టీ కోసం అందరూ తీవ్రంగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 2 లక్షలు 3 లక్షల మెజార్టీ తోటి గెలవడానికి ఈరోజు అందరూ కార్యకర్తలు కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. ఎట్లుందన్న జనంలో ఏమంటారు? జనములో స్వచ్ఛందంగా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఒక
వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రతి పేదవారికి కానీ ప్రతి కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండి వారు ఎక్కడ వెళ్ళినా కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. పరిచయం లేని వ్యక్తి కాకుండా కూడా అందరూ ఈటెల అనగానే కులాలకు మతాలకు అతీతంగా రాజేందర్ అన్న బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మేము కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించి మోడీ గారికి ఒక ఘనంగా కానుకగా పంపిస్తామని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎంపీ క్యాండిడేట్గా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ నిలబడ్డారు, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి నిలబడ్డారు, మన బీఆర్ఎస్ నుంచి లక్ష్మణ్ రెడ్డి నిలబడ్డారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది మల్కాజ్గిరి నుంచి అనుకుంటారు? డెఫినెట్లీ ఈటెల రాజేందర్ గారు. కారణం ఏంటంటే ఇప్పుడు స్టేట్లో ఎవరున్నా కానీ నేషనల్ ఢిల్లీలో మోదీ గారు లేకపోతే ఇవాళ ఆయన చేసిన పనులు ఏవైతున్నాయి మోదీ గారు అవన్నిటి ప్రజలందరూ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎంత తిరిగినా కూడా ప్రజలు వన్ సైడ్ డిసైడ్ అయిపోయారు మోదీ గారికి ఓటేయాలని. అందులో ఈటెల రాజేందర్ గారు, ఆయన నరేంద్ర మోదీ గారు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ పంపించినప్పుడు ఈటెల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ ఉండి ప్రతి ఒక్క వ్యక్తికి అందించేలా చేసిండు ఆయన. ఇప్పుడు ఆ గణిత ఇక్కడ ఈటెల రాజేందర్ గారు, అందరూ ఈటెల రాజేందర్ గారు లోకల్ పర్సన్ ఇక్కడ. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు తెలియదు, లోకల్ నాన్ లోకల్ అందరూ ఇక్కడ. ఈటెల రాజేందర్ గారు లోకల్ కాబట్టి ఢిల్లీలో మోదీ గారు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈటెల రాజేందర్ గారిని చూస్తారు. మీరు ఢిల్లీని చూసి ఓటేయాలి అంటారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకి ఏమి ఇచ్చింది, ఇది గాడి గుడ్డి ఇచ్చింది అని చెప్పేసి బాగా జనాల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరేమంటారు? ఎందుకు చేయాలంటే మోదీ గారు ఇవాళ ఇప్పుడు ఈ హైవే రోడ్లు ఎవరు చేస్తారు, ఇప్పుడు రేషన్ బియ్యం ఎవరు ఇస్తారు, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 6 పథకాలు పెట్టిన వాళ్ళు 6 పథకాలు పెట్టి కేవలం మహిళలకి బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చి వాళ్ళ గొడవలు పెడుతూ మిగతా ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా చేసిరా? కళ్యాణ లక్ష్మి అని చెప్పారు, ₹1,00,000 ఆడి మన తులం బంగారు ఇస్తా అని చెప్పారు, పెన్షన్లు ఇస్తా అని చెప్పారు, రైతు బంధు ఇస్తా అని చెప్పారు. ఎవరు ఇచ్చారు? సెంట్రల్ ప్రభుత్వం అన్ని ఇస్తూనే ఉంది కదా. మళ్ళీ వీళ్ళు ఇచ్చేదని గాడిద కొట్టి కాంగ్రెస్ వాళ్ళు. మోదీ గారు అన్ని ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇస్తారు, రైతు బంధు ఇస్తారు, ఇవాళ రోడ్లు డెవలప్మెంట్ చూసుకోవచ్చు, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. రాజ్యాంగం చేంజ్ చేస్తారట, ఈ 400 సీట్లు వస్తాయి అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కేవలం వీళ్ళు పుట్టించే మాటలు, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు పుట్టించే మాటలు, టీఆర్ఎస్ వాళ్ళు పుట్టించే మాటలు. ఇప్పుడు ఆయన మీద బురదజాలానికి వీళ్ళ దగ్గర వేరే ఏమీ లేవు కాబట్టి ఇలాంటివి చేస్తారు వీళ్ళు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావన్నా? అటు బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే మీ సమస్యలు తీరుతాయి అనుకుంటారు? ఈటెల గారు గెలిస్తే సమస్యలు తీరుతాయి సార్. ఈటెల గారు వెళ్తే సమస్యలు తీరుతాయి. ఏందన్నా చేతికి పచ్చబొట్టు కొట్టించుకున్నట్టున్నావు? ఈటెల సార్ అభిమాని, 2004 నుండి అభిమాని, 2004 నుంచి 2004 నుండి అభిమాని ఈటెల సార్ అభిమాని. ఏం చేస్తారన్నా మీరు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తూ ఈటెల రాజేందర్ ఫ్యానా? అవును. అట్లా ఎట్లా అంటే ఆయన విద్యార్థి నుండే విద్యార్థుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ తెలంగాణ ఉద్యమంలో బాగా, అసలు ఉద్యమం అంటే ఈటెల తన ఉద్యమం తెలంగాణ వచ్చింది, కేసీఆర్తో కాదు. మళ్ళీ 1200 విద్యార్థులతో ఉద్యమం వచ్చింది. పోలీస్ కిస్టాయి కానీ, శ్రీకాంత్ సార్ కానీ, ఎందరో చాలా మంది, కొండ లక్ష్మణ్ బాబుజీ కానీ, అందరి వాళ్ళ తెలంగాణ వచ్చింది. ఓన్లీ కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలే. ఎంత అభిమానం ఏంది అసలు ఈటెల పైన? ఇట్లా అంటే ప్రజలకు సేవ చేస్తాడు, ఆపదబంధుడు, ఆపదబంధుడు, అందరివాడు, జననాయకుడు, ప్రజాసేవకుడు. మన మోడీ గారు ఎట్లనో దేశ ప్రజాసేవకుడు ఎట్లనో నీ సేవకుడు ఎట్లా అంటాడు, ఇట్లా కూడా మన తెలంగాణకు సేవకుడు. గెలిచాడంటావు ఈ మల్కాజ్గిరి? 100% వెళ్తాడు. మెజార్టీ చెప్పంటారా? మెజార్టీ ఎంత? మెజార్టీ 2 లక్షలు వస్తుంది సార్. 2 లక్షల మెజార్టీ.